స్త్రీకి థైరాయిడ్ తగ్గాలంటే ముందు రోజు దినచర్యలో పని పెంచుకోవాలి. గృహ ధర్మాలు వాళ్ళే చేయాలి. 2, పూర్వంలో వాళ్ళ జీవన విధానంలో సహజమైన ఆటలు కొన్ని ఉండేవి. అంటే ఉదాహరణకు స్కిప్పింగ్. అసలు ఈ సమ్మర్ వచ్చిందంటే ఆడపిల్లలు 30-40 మంది కలిసి వాళ్ళ తాళ్ళు తీసుకొని వచ్చి ఆడేవాళ్ళు. మీకు ఈరోజు అమెరికాలో రీసెర్చ్ చేశారు. స్కిప్పింగ్ కానీ, బింగీస్ కానీ, కూర్చొని లేసే సిటప్స్ కానీ, వెస్ట్రన్ స్టైల్ కాకుండా ఇండియన్ స్టైల్లో మనం బాత్రూమ్కి వెళ్తే ఉపయోగాలు ఏంటని ఇవాళ అమెరికన్స్ రీసెర్చ్ చేసి మనకు తెలియజేస్తున్నారు. భారతదేశంలో ఎప్పుడు కూడా ఏది చెప్పారో అది శాస్త్రీయమైందే, సంపూర్ణ ఆరోగ్యమైందే. శాస్త్రీయం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే శాస్త్రీయత. అందుకే నేను అంటాను, స్త్రీలు ఏం చేయాలి అంటే నిత్య కర్మయోగులుగా ఉండాలి. ఉదాహరణకు మీ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది. చదువు లెగిసి ఇల్లు తుడిచి ఇల్లు బట్ట పెట్టి చక్కగా నువ్వు పొయ్యి గీ అన్ని కడిగి చక్కగా వంట వండి స్కూల్కి వెళ్ళు, కాలేజీకి వెళ్ళు అనవలసిన తల్లి నువ్వు చదువుకోమ్మా, నువ్వు బాక్స్ తీసుకోమ్మా, నేను సర్ది పెడతాలేమ్మా అని మనమే మన పిల్లల్ని సోమరులుగా, శారీరక శ్రమ లేకుండా మనము తయారు చేస్తున్నాం. తదనుగుణంగా ఒక కారణం శరీరంలో హార్మోన్ చేంజెస్ జరగకుండా ఆ థైరాయిడ్ గ్రంథి నీరసంగా, నిస్సత్తువుగా, ఇన్యాక్టివ్గా పడి ఉంటుంది. 2వది, మనం తినే ఆహారంలో కొంచెం లోపాలు ఉన్నాయి. మనకి పూర్వంలో కొబ్బరి నూనె, పల్లి నూనె, నువ్వుల నూనె ఈ 3 బాగా వాడతాం. సన్ఫ్లవర్ లేదండి, అస్సలు లేదండి. మనకి నా చిన్నప్పుడే లేదు, పూర్వం కాదండి. మాకు తెలిసి మేము పల్లి నూనె, నువ్వుల నూనె ఎక్కువ తెచ్చి వాడుకుంటాం. కొబ్బరి నూనె మాకు పెద్ద అలవాటు లేదు. అది కేరళ ప్రాంతంలో ఎక్కువ వాడతారు వంట వార్పుకి. మనకి పల్లి నూనె, నువ్వుల నూనె అనేది మన సహజమైన వంట నూనె. అటువంటి వంట నూనెలనండి, ఆహారాలనండి మనం సహజంగా వదిలేసాం. తదనుగుణంగా మన శరీరంలో హార్మోన్స్పై ప్రభావం చూపించాల్సిన నువ్వులు, కొబ్బరి బెల్లం ఇలాంటివన్నీ, మనం పల్లి బెల్లం ఇట్లాంటివన్నీ మానేసాం. పూర్వంలో ఆకలి అంటే చిరుతిండి, పల్లీలు, బెల్లం, నువ్వులు, బెల్లం, జీడీలు ఇవన్నీ ఏంటి? హార్మోన్స్పై ప్రభావం చూపించే సహజమైన చిట్కాలతో కూడుకున్నటువంటి చిరుతిళ్ళు. ఇవాళ చిరుతిళ్ళు ఏంటండి? పిజ్జా, బర్గరు, శాండ్విచ్, చాటు, పాస్తా, పిస్తా, నూడిల్స్, మ్యాగీలు. ఎవడో ఒక కంపెనీ వాడు ఆ తప్పుడోడని ఎవడో ప్రభుత్వం చెబితే మనం నమ్మే స్టేజ్లో ఉండకూడదు. ప్రజలకు కూడా కాస్త తలకాయ పనిచేయాలి. ఎవడో గవర్నమెంట్ బ్యాన్ చేస్తే మనం మానేసేది ఏంటండి? మన పెద్దలు, మన పూర్వీకులు మనం ఏం తింటే ఆరోగ్యంగా ఉంటామని సూచించిన సూచికలు వదిలేసాము, ప్రాపంచిక ఆహారాలు పట్టుకున్నాము. అవి తప్పు అంటే వాళ్ళు మానేస్తున్నాం. మొన్న సమ్మర్ క్యాంపులో పిల్లలకు ఒకరోజు నేను బ్రేక్ఫాస్ట్కి బ్యాగీ పెట్టనా అని అడిగా, ఎవ్వరు వద్దన్నారు. ఎంత చేంజ్ వచ్చిందండి పిల్లల్లో ఇవాళ. అలానే పిల్లలు కూల్ డ్రింక్స్ మానేస్తున్నారండి. ఫాస్ట్ ఫుడ్ ఇంకా మానాలండి. అందుకే ఆడపిల్లలు నువ్వులు, బెల్లము, కొబ్బరి, పల్లీలు ఆహారంగా తినాలి. దినచర్యలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆడుకునే ఆటల్లో కూడా అండి శరీరాన్ని కదిలించి, అదిరించి, వైబ్రేషన్ తెచ్చేటువంటి ఆటలు ఉన్నాయండి. మనం ఇవాళ చాలా ఆటలు వదిలేసాం. ఏ ఆటలంటే మనిషి శరీరం ఒక గుమ్మడికాయలా కూర్చొని 2 వేళ్లతో కదిలించి సెల్ ఫోన్ పట్టుకొని ఫ్యామిలీని, పిల్లల్ని, డ్రైవర్ అన్నీ మరిచిపోయి శరీరాన్ని ఒక రోగగ్రస్తం చేస్తున్నాము. అంతర్భాగంగా ప్రతి తల్లి పప్పాయ, నువ్వులు, పల్లీలు, బెల్లము, కొబ్బరి, బెల్లము ఇవి తింటూ ఉంటేనండి చాలా మంచి హార్మోన్స్ డెవలప్ అవుతాయి. ఉదాహరణ చూడండి, ఊర్లో, పల్లెటూరులో ఆడపిల్ల మెచ్యూర్ అయితే మనము చిమ్మిరి అని పెడతాం. నువ్వులు, బెల్లం దంచి కొబ్బరి చేసి ఇంత ఉండబెడతారు ఆడపిల్లకి ఆ రోజుల్లో. లేదా పెసరపప్పు, అన్నం వండి కిచిడి అని పెడతారు. 2 పాలు పోసి పెడతారు అన్నంలో. 3 ఇవన్నీ ఎందుకు పెట్టారంటారు? ఏ శాస్త్రీయత లేకుండా చెప్పండి తల్లి. మనం మోడర్నైజ్ అయ్యాం. ఇవాళ మెచ్యూర్ అయిన అమ్మాయి అంటే ఇదంతా మోడర్న్ యుగం, సైన్స్, పిజ్జా తినొచ్చు, బర్గర్ తినొచ్చు, అన్నీ తినొచ్చు అని. మెచ్యూర్ అయిన అమ్మాయికి మొన్న ఎక్కడికో మేము అచ్చింతలేడండి ఆ పిల్లకి పిజ్జా తెప్పించి ఆ పిల్ల తింటా ఉంది. సో మేము నిర్వీర్యం పోయినాం. ఎందుకు అంత బాధ కలుగుతుందంటే ఇవాళ నా కూతురా ఇంకొక ఆడపిల్ల అన్నది కాదు, భారతీయ స్త్రీ వ్యవస్థ నశించిపోతుండడానికి కారణం మనము నిర్దేశించుకొని ఎన్నుకున్న ఆహార విధానాలే. కాబట్టి పప్పాయి తినాలి. తెలగపిండి అంటారు, అంటే నువ్వులు ఆడిస్తే వచ్చే పిండి. నువ్వులు, పల్లీలు, కొబ్బరి, బెల్లము ఇవన్నీ మంచి ఆహారాలు ఆడపిల్లలకి, అవి తినాలి. శారీరక శ్రమను కలిగించే ఆటలు ఆడుకోవాలి. ఓపెన్ గ్రౌండ్ గేమ్స్ అంటారు. ఆడపిల్లలు ఆడే ఆటలు చాలా ఉన్నాయి, మగపిల్లలు ఆడే ఆటలు చాలా ఉన్నాయి, మనుషులు ఆడే ఆటలు ఉన్నాయి. ఏం మనుషులు ఆడే ఆటలు ఆడటంలో ఇవాళ మన ఈ సమాజంలో. అందుకే ఇవాళ శారీరకంగా థైరాయిడ్ తగ్గాలంటే మీరు ఆహారము, మందులు తర్వాత అండి. ఇవాళ ఏం చేస్తే థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. సో మనం ఒకప్పుడు సముద్రం ఉప్పు తెచ్చుకొని దంచుకొని వాడాం, న్యాచురల్ అయోడిన్ ఉంది దాంట్లో.
ఇవాళ ఏది ఎవరో సమ్ కంపెనీస్ వాళ్ళు అమ్మేటువంటి సిల్కీగా జారిపోయేటువంటి ఫైబర్లు కలిపినటువంటి చెత్త ఉప్పు తెచ్చుకొని దాన్ని ఏదో కంపెనీ బ్రాండెడ్ ఫేమస్ బ్రాండెడ్ సాల్ట్ అని వాడుతున్నాం. మంచి సముద్ర ఉప్పు దంచి వాడండి, మీకు తగ్గుతుంది. మీరు మంచి కొబ్బరి బోండం తాగండి, మీ యొక్క థైరాయిడ్ లెవెల్ బాగా కంట్రోల్ అవుతుంది. మీరు గుమ్మడికాయ తినండి, స్వీట్ పంపుకిన్ అంటారు, మీ థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. మీరు గుమ్మడి గింజలు తినండి, చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. ఇప్పుడు మన మార్కెట్లో చూడండి, పంప్కిన్ సీడ్స్ అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇది కూడా గమ్మత్తు. మార్కెట్లో సీడ్స్ అన్నీ కాయల్లో ఉన్నాయి తినకుండా ఊసేస్తున్నారు, మళ్ళీ కొనుక్కొచ్చుకొని తింటున్నారు. ఉదాహరణకు వాటర్ మిలన్ సీడ్స్ అని అమ్ముతారు, స్వీట్స్లో వేస్తారు. మనం వాటర్ మిలన్ తినేప్పుడు ప్రతి ఇత్తనాన్ని ఊస్తుంటాం చూడండి. ప్రతివాడు తినేదానికంటే ఊసేది ఎక్కువ ఉంటుంది. అదే వాటర్ మిలన్ సీడ్స్ని మనం తెచ్చి గ్రైండ్ చేసుకొని స్వీట్స్లో వేస్తే ఇంపార్టెన్సీ తగ్గిపోతుంది. సంతాన ఉత్పత్తి కేంద్రాలు మనలో మర్మాంగవయాలన్నీ యాక్టివేట్ అవుతాయి. చైనా ప్రూవ్ చేసిందండి, న్యాచురల్ వయాగ్రా ఏది అంటే వాటర్ మిలన్ అని. చిన్నప్పుడు మేము తెల్లటి పుచ్చకాయ కూడా తినేవాళ్ళం, ఏదో కకృతి అయిపోయినట్టుగా. ఇవాళ వైట్ వాటర్ మిలన్లోనే న్యాచురల్ వయాగ్రా ఉంది. ఇవాళ మీరు తింటున్న చిప్స్ కురుకురేల వల్ల ఇంపార్టెన్సీ అంటారు. అంటే మన సంసార సామర్థ్యాలు తగ్గిపోయేటువంటి ఆహారం తింటున్నాం. మన ప్రకృతి మనకేమో సహజమైన జీవన విధానాన్ని అందించేది ఇస్తుంది. మనిషి మార్చేస్తున్నాడు చూడండి, ఎట్లా వెళ్ళిపోతున్నాడు. అందుకే మొన్న ఈ మధ్య ఫంక్షన్కి పోతే వాడు ఫ్రూట్స్ అన్నీ ఒక కర్ర గుచ్చి కాల్చిస్తున్నాడు. నాకు అర్థం కాల, పుచ్చకాయ, పైనాపిల్, పప్పాయ అన్ని ఫ్రూట్స్ కాల్చుతున్నాడు. అంటే పిచ్చి అంటారు దీన్ని, వెర్రి అంటారు దీన్ని, చేదస్తం అంటారు మా భాషలో దీన్ని. అంటే మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని ఆ కబాబుల్లా కాల్చుకొని తింటున్నారు. అంటే నాన్ వెజ్ పోయింది, వెజిటేరియన్ పోయింది, ఫ్రూట్స్ను కూడా కాలుస్తున్నారు చివరికి. దీన్ని ఇంకేం చెప్పాలో తెలవదు తల్లి మాకు. అందుకే సహజమైన ఈ ఆహారాలు, సహజమైన ఆటలు, సహజమైనటువంటి జీవన విధానంలో ఉంటే చక్కగా వాళ్ళల్లో థైరాయిడ్ అనేది న్యాచురల్గా. ఇంకో పాయింట్ ఉంటుంది, సూర్యుడు ఉదయించే టైంలో కనుక మనం లేచి సన్ రైజ్లో కూర్చుంటే థైరాయిడ్ యాక్టివేట్ అయిపోతుంది, పక్కా గ్యారంటీ. ఏమండి ఇప్పుడు కూర్చుంటే అవుతుందా? అలా కాదండి. ఈ స్థితి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇది మళ్ళీ సరి అవడానికి ఇన్ని కారణాలు కావాలి. అందుకే మీ జీవన విధానం సరిగా ఉంటే థైరాయిడ్ సహజంగా సెట్ అయిపోతుంది. అందుకే వాళ్ళ థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టడంలా, పీసీఓడి ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, హెయిర్ ఫాలింగ్, అన్వాంటెడ్ హెయిర్. ఇవాళ స్త్రీ పడుతున్న బాధలు చెప్పమంటారా? బోల్డ్ అని ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంటారు, అందంగా ఉంటారు, ఏవేవో పూసుకుంటారు, స్టైల్గా ఉంటారు, అనారోగ్యంగా ఉంటారు. చూడండి, ఒక పానీపూరి బండి దగ్గరికి పోయి చూడండి, మగపిల్లలు ఎంతమంది తిన్నారు, ఆడపిల్లలు ఎంతమంది తిన్నారు మీరు లెక్కేస్తే 80% మంది ఆడపిల్లలే ఉంటారు. ఆ 20% మంది మగపిల్లలు ఎందుకు వస్తారంటే వాళ్ళకి బిల్లు పే చేయడానికి వస్తుంటారు. చూడండి మీరు పోయే పిల్లలు ఎక్కువ తింటున్నారు స్కూల్ నుంచి రాగానే. అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే అలాంటి ఆడపిల్లకి ఏం పెట్టాలా? పెసరపప్పు, బియ్యము, బెల్లం వేసిన కిచిడి పెట్టాలా, స్వీట్ ఆర్ పొంగల్, హాట్ పొంగల్ ఏదో లేదండి. వాళ్ళు దద్దోజనం మానేశారు, కట్ పొంగల్ మానేశారు, కిచిడి మానేశారు, చక్కెర పొంగల్ మానేశారు, అప్పాలు మానేశారు, బూరెలు మానేశారు, బొబ్బట్లు మానేశారు. ప్యాషన్ అందరికీ స్వీట్ అంటే కాజు స్వీట్లు, కాజు బాదం బర్ఫీలే స్వీట్లు. ఇవాళ ఎవరికన్నా మీరు సున్నుండి ఇవ్వండి, ఎవరికన్నా మినపండి ఇవ్వండి, ఆడ పెట్టిపో అని చెబుతారు. అదే మీరు కాజు స్వీట్లన్నీ అలంకరించి వడ్డిస్తే కెమెరామ్యాన్ ఫోటో తీయని అడుగుతారు. అంటే మనిషి కూడా మానసికంగా మారాలా. ఏ ఫుడ్ తింటే ఆరోగ్యం వస్తుందో అది మర్చిపోయాడు. థైరాయిడ్ తగ్గాలి, చక్కగా సమత్వంలో రావాలంటే మందులు ఉన్నాయి. ముఖ్యంగా జీలకర్ర పొడి, బెల్లం కలిపి తీసుకుంటే థైరాయిడ్ మంచిగా సెట్ అవుతుంది. నువ్వులు బెల్లం తింటే కంట్రోల్ అవుతుంది, కొబ్బరి బెల్లం తింటే, పల్లి బెల్లం తింటే పప్పాయి తింటే కంట్రోల్ అవుతుంది, తెలగపిండి తింటే కంట్రోల్ అవుతుంది, సన్బాత్ చేస్తే కంట్రోల్ అవుతుంది. ఇట్ ఈస్ మై పర్సనల్ యోగా. కొన్ని ఆసనాలు చూపిస్తూ ఇవన్నీ చెబుతూ ఇవాళ మా సంస్థలో ఎనీ థైరాయిడ్ ప్రాబ్లం న్యాచురల్గా నార్మల్ చేసి పంపించగలిగే విద్యని మేము వశం చేసేసాం. అందుకని ఎవరైనా ఇది చూస్తున్న వాళ్ళైనా థైరాయిడ్ తగ్గలేదు మందులతో అని చెప్పే డాక్టర్కి కూడా తగ్గిస్తాం గ్యారంటీ. అంత పవర్ఫుల్గా థైరాయిడ్ తగ్గించగలిగే స్థితికి వచ్చాము.